వీడియో ఏంటంటే నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నా. నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నా అండ్ మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ రోజు వాళ్ళకి తెలుసు ఆల్రెడీ నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పి. సో ఇంకా బయట నుంచి కేక్ ఎందుకు నేను ప్రిపేర్ చేస్తే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ నేను ఈ మిక్చర్ అనేది నేను డిమార్ట్లో తీసుకున్నా. బ్లాక్ ఫారెస్ట్ కేక్ మిక్చర్. సో ఇందులో మనకు ఆల్రెడీ క్రీమ్ అండ్ కేక్ మిక్స్ చేసి ఉంటుంది. ఓన్లీ మనం కొన్ని యాడ్ చేసుకుంటే చాలు, కేక్ అయిపోతుంది. కేక్ ఫస్ట్ మనం ఓపెన్ చేసుకుంటే ఇందులో 2 ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట. మనకి 2 ప్యాకెట్స్ వస్తుంది. కేక్ మీద క్రీమ్ వేస్తారు కదా, సో ఆ క్రీమ్ అండ్ ఇది కేక్ మిక్చర్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక బౌల్ తీసుకోవాలి అండ్ ఈ మిక్చర్ ఈ పౌడర్ ని మనము ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సేమ్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ స్మెల్ వస్తుంది పౌడర్ అయితే. ఫస్ట్ ఇందులోకి మనము ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నాక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి. కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి, బట్ నేనేంటంటే ఎగ్ అయితే యాడ్ చేస్తలేను. మీకు ఒకవేళ ఎగ్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి, క్రీమ్ లాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. థిక్గా రావాలి ఇలా. మీ దగ్గర ఒకవేళ కేక్ బేక్ చేసే బౌల్ ఉంటే అందులో వేసుకోవచ్చు, బట్ మా దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి ఒక నార్మల్ బౌల్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇందులోకి కొంచెం గీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్లో మనం అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మా దగ్గర ఓవెన్ లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు ఇలాంటి ఒక గిన్నె తీసుకొని అందులో సాల్ట్ పెట్టేసి ఇలా బేక్ చేసేసుకోవచ్చు. 30 to 40 minutes దాకా బేక్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడైతే నేను కేక్ మీద క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నా. ఆ ప్యాకెట్లో వైట్ పౌడర్ వస్తుంది, అదంతా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ అనేది థిక్గా వచ్చేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. సో ఇలా థిక్గా వచ్చినాక కొద్దిసేపటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అనుకున్నదొకటి అయ్యిందొకటి అంటే ఇదేనేమో. ఎంతో మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ అస్సలు రాలేదు. ఆ బౌల్కే మొత్తం కేక్ స్టిక్ అయిపోయింది. కేక్ ప్రాబ్లం కాదు, అది బౌల్ ప్రాబ్లము. మా దగ్గర కేక్ బేక్ చేసే బౌల్ లేదు కాబట్టి ఇట్లా అయ్యింది. బట్ టేస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది కాబట్టి కొంచెం వచ్చింది. ఇంకా ఇదైతే ఫస్ట్ లేయర్, దాని మీద మనము క్రీమ్ వేసుకుంటాము. కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను అలా సింపుల్గా డెకరేట్ చేశాను బ్యాక్గ్రౌండ్. நம்மளை விட்டுட்டு போக மாட்டான். దాని తర్వాత నేను మా తమ్ముడు కలిసి గిఫ్ట్ షాప్కి అయితే వెళ్ళినాము. ఇంకా మమ్మీ డాడీకి మంచి మెమరబుల్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఫ్రేమ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా ఫ్రేమ్ అయితే గిఫ్ట్ చేస్తున్నా. మా ఇంట్లో వాళ్ళకి అస్సలు తెలియకుండా మేము ఈ గిఫ్ట్ చేయించుకున్నాము. సర్ప్రైజ్ ఉండాలని చెప్పి ఎవరికి చెప్పలే. సో యానివర్సరీ స్పెషల్గా మా మమ్మీ అయితే చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఇంకా జొన్న రొట్టె ఇవన్నీ ప్రిపేర్ చేసింది. బిర్యానీ అయితే చాలా బాగుండే.
నాకైతే ఈ శారీ చాలా నచ్చింది. నేను ఈ శారీ ఎక్కడ తీసుకున్నా అంటే శ్రీ అపర్ణ ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నా. వాళ్ళ దగ్గర ఇలాంటి పార్టీవేర్ శారీస్, డ్రెస్సెస్ అన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు వెళ్ళి చెక్ చేయండి. చాలా జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ పేజ్. నాకైతే చాలా నచ్చింది వాళ్ళ క్వాలిటీ. మీకు కనుక ఇలాంటి మంచి మంచి అవుట్ఫిట్స్ కావాలనుకుంటే పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, లేదా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, వెళ్ళి దానికి డిఎం చేయండి. ఇంకా ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాం మేము కేక్ కటింగ్ అంతా. సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా నేను మా తమ్ముడు కలిసే చేస్తున్నాము. సింపుల్ గా ఎలా ఉందో అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా స్ప్రే ఉంది. షార్ట్ లాంగ్ తీసుకో తొందరగా. స్మైల్ స్మైల్ నువ్వు కనబడొద్దు పరిస్థితి బాబు. బట్టలు పెట్టుకుంటావు.